ఈ రోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్ గా ఫ్రూట్ సలాడ్ ని కస్టర్డ్ ఫ్రూట్ ని హెల్దీ వేలో ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ఎండల్లో ఇలా కూల్ గా కస్టర్డ్ ఫ్రూట్ ని చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు పంచదార అనేది యూజ్ చేయకుండా హెల్దీ వేలో క్రీమీగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో మంచి ఎనర్జీని ఇచ్చే ఫ్రూట్ కస్టర్డ్ ని ఎలా చేయాలో చూద్దాం. ఈ ఫ్రూట్ కస్టర్డ్ ఒక్క కప్పుతో తింటే గనక రోజంతా చాలా ఎనర్జీగా ఉంటారు. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ ఫ్రూట్ కస్టర్డ్ చేసుకోవటం కోసం నేను 1/2 లీటర్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ అనేది ఈ విధంగా పొంగిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్ లో పెట్టి ఇంకొక 5 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోండి. ఇలా మంచిగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఈ మిల్క్ అనేది థిక్ కన్సిస్టెన్సీలోకి రావాలి అని అంటే మనం కస్టర్డ్ పౌడర్ అయితే యూస్ చేయాలి. కొంచెం పాలను తీసుకుని ఒక బౌల్లోకి 2 గరిటెల పాలను అయితే తీసుకోండి. 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ ని వేసుకుని మంచిగా ఈవెన్ గా అయితే మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఫ్రూట్ కస్టర్డ్ అనేది కాస్త థిక్ గా కావాలి అని అనుకుంటే నేను 2 స్పూన్లు యూస్ చేశాను కదా, మీరు దాని ప్లేస్ లో 4 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ ని వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోండి. అలాగే 2 లేదా 3 రెక్కలు కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకోండి. దీని వలన మంచి కలర్ వస్తుంది. అలాగే అరోమా కూడా చాలా బాగుంటుంది. కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ ని పాలలో వేసుకుని కొద్దిసేపు ఇలా కలుపుకుంటే గనక ఇలా థిక్ గా అవుతుంది. ఇది కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేయండి. కొంచెం ఇంకా దగ్గరగా అవుతుంది. ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్ లో ఉంచిన తర్వాత తీసుకోండి. ఆ తర్వాత దీనిలోకి స్వీట్ కోసం కొంచెం బెల్లం ని సన్నగా తరుక్కుని వేసుకోండి. ఒకవేళ మీకు ఫ్రూట్ కస్టర్డ్ అనేది థిక్ గా కావాలి అని అనుకుంటే కొద్దిసేపు ఇలా వదిలేస్తే బెల్లం అనేది కరిగిపోతుంది. అప్పుడు ఫ్రూట్స్ ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు కొంచెం పలుచగా కావాలి కాబట్టి నేను దీన్ని మిక్సీ జార్ లో వేసుకుని లైట్ గా బ్లెండ్ చేసుకున్నాను. ఇలా కొంచెం పలుచగా అయితే వచ్చింది. దీనిలోకి మనం డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను బాదం ని నానబెట్టుకుని దాన్ని కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అవి తింటుంటే మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది. దీనిలోకి మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక్కొక్క కప్పు దానిమ్మ, వాటర్ మెలన్, అరటిపళ్ళు అలాగే యాపిల్ ని యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర గ్రేప్స్ అవి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. అందులోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేవి పూర్తిగా ఆప్షనల్, కానీ వేసుకుంటే గనుక తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇవి మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకొని ఫ్యామిలీ అంతా ఒక్కొక్క కప్పు తింటే గనుక రోజంతా చాలా ఎనర్జీగా ఉంటారు. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే గనుక ఒక్క లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.